హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. సో చూస్తున్నారా చిన్న చిన్న పిట్టలు మన గార్డెన్‌లో ఎట్లా సందడి చేస్తున్నాయో. సో ఇది మధుమాలతిలో చిన్న గూడైతే కట్టుకుంది. సో అక్కడికొచ్చి అలా సందడి చేస్తూ ఉంటదనమాట. అండ్ టైం కాని టైంలో వర్షాలు పడితే ఎంత ఇబ్బందో గదండీ. మనం చిన్న చిన్న గార్డెన్స్ ఉండే అబ్బా అనుకుంటూ ఉంటాము. కొంతమంది బంతి తోటలు వేసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది కదా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బంతులు యూజువల్‌గా మనకి అక్టోబర్, నవంబర్ సీజన్స్‌లో బాగా పూస్తూ ఉంటాయి పూలు. అలాంటి టైంలో వర్షం పడితే ఎంత బాధగా ఉంటుందో గదా! గార్డెనింగ్ చేసిన తర్వాత తెలుసుకున్న విషయాలేంటంటే, మన చేతికొచ్చేంత వరకు గూడా కూరగాయలు గానీ, పండ్లు గానీ ఏది మనం తింటామా లేదా అన్నది గ్యారంటీ లేదు. ఎందుకంటే మధ్యలో పెస్ట్ అటాక్ అవ్వచ్చు. లేకపోతే మనకి పిందె దశలోనే రాలిపోవచ్చు. లేదు అంటే కొంచెం కాయ పెరిగిన తర్వాత ఎండిపోయి కింద పడిపోవచ్చు. ఆర్ ఎల్స్ సీజన్ గాని సీజన్‌లో మనకి వర్షాలు పడి మొక్కలు చనిపోవచ్చు. ఇట్లా ఎన్నో రకాలుగా మనకి లాస్ట్ వరకు కూడా అది మనం తింటామా లేదా అన్నది గ్యారంటీ లేదు. అండ్ రైతులు ఎంత కష్టపడతారా అనేది నాకు బాగా తెలుస్తుంటుందండి గార్డెనింగ్ చేసేటప్పుడు. మీలో ఎంతమంది నాలా ఫీల్ అవుతారో కామెంట్ చేసేయండి. మన రైతులు ఎంతో కష్టపడితే గానీ మన 5 వేళ్ళు లోపలికెళ్ళట్లేదు. అందుకని ఫుడ్‌ని ఎప్పుడు గూడా వేస్ట్ చేయకండి. మీకెంత కావాలో అంతే పెట్టుకోండి. మీరు ఫంక్షన్స్‌కెళ్ళినా ఆర్ ఎల్స్ ఏదైనా ఈవెంట్స్‌కెళ్ళినా కూడా మీకు కావాల్సినంత ఫుడ్ పెట్టుకొని అంతే మీరు కడుపు నిండా భోంచేయండి. అండ్ ఫుడ్ ఎక్కడైనా మీకు మిగిలింది అనిపిస్తే గనక మీకు ఎవరికన్నా లేని వాళ్ళకి ఇవ్వటానికి ట్రై చేయండి. నేనైతే అట్లా చేస్తూ ఉంటాను. ఎందుకో నాకు ఈ విషయం చెప్పాలనిపించింది. అండ్ నాకెందుకు ఈ విషయం సడెన్‌గా గుర్తొచ్చిందంటే, బంతులు యాక్చువల్‌గా అక్టోబర్, నవంబర్‌లో బాగా పూస్తాయన్నమాట. సో, అన్నీ చక్కగా బాగా బ్లూమ్ అయింది. నేను వీడియో షూట్ చేద్దాం అని అనుకునేలోపు ఇంకా మొత్తం బంతులు గూడా ఫుల్లుగా పడిపోయినాయన్నమాట వర్షాలకి. మొన్న రీసెంట్‌గా మన హైదరాబాద్‌లో వర్షం పడింది కదండీ! ఒక 2, 3 డేస్. సో, చూస్తున్నారు కదా! అన్ని బంతులు కూడా ఇట్లా మొత్తం పడిపోయింది. చాలా బాధగా అనిపించింది. బంతిపూల చెట్లకి, టమాటా చెట్లకి అట్లని చామంతి చెట్లకి. ఈ 3 చెట్లకి ముందుగానే మీరు కర్రలు కట్టుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇవి చాలా డెలికేట్. చిన్న వర్షం పడినా కూడా ఒరిగిపోతూ ఉంటాయండి. ఎందుకని నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నాకు ఇంతకుముందు టమాటా చెట్లు కూడా అట్లాగే వర్షం వచ్చినప్పుడు పడిపోయినాయనమాట. బంతి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నవంబర్‌లో వర్షం పడుతుందని చెప్పి. అది సడెన్‌గా పడిందనమాట. సో, అవి కూడా అన్నీ పడిపోయినాయండి ఇట్లాగా. అందుకని మీరు ముందుగానే బంతులకి, టమాటాలకి, చామంతులకి కట్టి పెట్టేసుకుంటే మాకు ఎటువంటి ఇష్యూ ఉండదనమాట. సో, అన్నీ బాగా బ్లూమ్ అయింది. బట్ ఏం లాభం అండి అన్నీ ఒరిగిపోయాయి. నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం వంటకి మష్రూమ్ కర్రీ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. దానికోసం బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అట్లాగే దాంట్లో చెక్క, లవంగ, ఇలాచి అయితే వేసుకున్నాను. సింపుల్‌గా కొంచెం కొంచెం వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోకండి. మసాలా ఎక్కువ ఉంటే ఘాటు బాగుంటుందనమాట. దాంట్లో ఒక కట్ చేసిన పెద్ద ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేశాను. అండ్ మనకి ఆనియన్స్ బాగా తొందరగా ఫ్రై అయిపోవడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మనకి ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. సో, బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోండి. లేకపోతే పచ్చి వాసనొస్తుంది. ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేసుకోండి. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసనొస్తే అస్సలు బాగోదండి. కొంతమంది వెంటనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం అన్నీ వేసేస్తుంటారు. బట్ కొంచెం ఫ్రై అయ్యే తర్వాత వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు చూసారా బాగా బ్రౌన్‌గా అయిపోయింది. నెక్స్ట్ ఇంక దీంట్లో కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేశాను. చిన్న టేబుల్ స్పూన్ అండి. దాంట్లో నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మా కారంలో అన్నీ ఉంటాయి కాబట్టి నేను యాడ్ చేయననమాట సెపరేట్‌గా. దీంట్లోనే కొంచెం వాటర్ ఏసుకొని కొంచెం ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో మరిగించండి వాటర్‌ని. తర్వాత మనం మష్రూమ్స్‌ని బాగా కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలండి. కట్ చేసుకొని నేను ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను. నేను గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకొని మష్రూమ్స్‌ని ఒక 5 మినిట్స్ బాగా దానికున్న మట్టంతా గోరువెచ్చటి వాటర్‌లో ఏస్తే తొందరగా మురికి వదిలిపోతదనమాట. దాన్ని కట్ చేసుకొని ఇంకా ముక్కల కింద ఇంక వేసేసుకోవాలనమాట. సో, దీనికి మగ్గడానికి నేను సెపరేట్‌గా వాటర్ ఏమి ఎయలేదు. మష్రూమ్స్‌లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మూత పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా లూజ్ అయిపోతుందనమాట. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఇట్లాగా సిమ్‌లో మీరు ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చారంటే కర్రీ రెడీ అయిపోతది. చాలా ఈజీ అండ్ టేస్టీ అండి.
దీంట్లో కొంతమంది టొమాటో కూడా యాడ్ చేస్తారు. బట్ నాకు టొమాటో వేస్తే అంత నచ్చదనమాట. ఇట్లాగే చికెన్ కర్రీలా చేసుకుంటే బావుంటుంది. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువేసుకొని, దానికి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. సో, అలా ఫైనల్లీ ఒక్కసారి ఉప్పు చూసేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గిచ్చారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇవాళ నేను షాపింగ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. సంక్రాంతి వస్తుంది కదండీ! మనకి పెద్ద ఫెస్టివల్ కదా! సో, సంక్రాంతి వస్తుంది కదా! సర్లే షాపింగ్ చేద్దామని చెప్పి ఇంకా కొత్తపేట షాపింగయితే వెళ్ళిపోయాం. అప్పుడు షాప్‌కెళ్ళినప్పుడు చాలా కలెక్షన్ చూసామండి వేరే వేరే షాప్స్‌లో. బట్ మాకు ఏమీ నచ్చలేదు. ఓన్లీ వన్ షాప్‌లో అన్నీ బాగున్నాయన్నమాట శారీస్. సర్లే కదా అని చెప్పి డైరెక్ట్‌గా ఆ షాప్‌కే వెళ్ళిపోయాము. ఇది కొత్తపేటలో ఉన్న రూప్‌నికర్ షాప్ అండి. ఆరెంజ్ సిల్క్స్ అని కూడా అంటారు. సో, ఇది చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నేనైతే కొత్తపేట బ్రాంచ్‌కెళ్ళాను. దీని పక్కనే మంగళగౌరి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఎంట్రన్స్‌లోనే చూడండి శారీస్ చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా అనిపించింది. నాకు 1000 నుంచి 2000, 3000, 4000 రేంజ్‌లో కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఇక్కడ. మంగళగౌరిలో ఒక శారీ అయితే తీసుకున్నానండి. క్రీమ్ కలర్‌ది బాగా నచ్చిందని చెప్పి అక్కడ ఒక శారీ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ ఒక 3 శారీస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది మెరూన్ కలర్ ఉంది చూడండి బార్డర్ అది కూడా తీసుకున్నా అనమాట. సో, శారీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్‌గా అనిపించింది. సో, ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేలా ఉంది. సో, ఇదైతే తీసుకోలేదండి. నెక్స్ట్ ఇంకా శారీ కలెక్షన్ నేను అంతా కూడా చూపించలేదండి. ఎలా చూస్ చేశాను ఏంటి అని చెప్పి. అండ్ పక్కనే ఉన్న తారా సిల్క్స్‌లో గూడా ఎట్లా ఉంది కలెక్షన్ అని జెప్పి వెళ్ళాము. అస్సలు బాలేదనమాట. పక్కనే ఉంటది. రూప్‌నికర్ పక్కన. సో, ఇది మంగళగౌరిలో ఈ శారీస్ చూసాము. సో, ఇవి గూడా ఏమీ తీసుకోలేదు. చాలా చూసిన తర్వాత ఒక్కటే క్రీమ్ కలర్ అయితే తీసుకున్నాననమాట. క్రీమ్ కలర్ అయితే పూజలకి వాటికి బావుంటుంది కదా అని చెప్పి తీసుకున్నా. ఇదే అండి ఆ శారీ. అండ్ దీంట్లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అన్ని షేడ్స్‌లో కల్లా నాకు క్రీమ్ నచ్చింది. సో, అదైతే ప్రిఫర్ చేశాను. మంగళగౌరిలో ఒకటి తీసుకున్నానండి. అండ్ రూప్‌నికర్‌లో అయితే 3 శారీస్ తీసుకున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. సో, ఫైనల్‌గా ఏ శారీస్ తీసుకున్నానో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా! క్రీమ్ తీసుకున్నా అని. సో, ఇది చాలా బాగుందండి. రీజనబుల్ ప్రైస్ 1300 ఏమో పడిందనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాననమాట. ఇది బ్రైట్‌గా అనిపించింది మస్టర్డ్ కలర్. సో, దీనికి చక్కగా మనకి ఎడ్జ్‌లో చూసారా కట్ వర్క్ లాగా వచ్చింది. సో, చాలా బాగుంది. ఇది కూడా రిచ్ లుక్ అనిపించింది. సో, ఇదైతే 2000 అరౌండ్ పడింది. అండ్ ఇది ఫైనల్‌గా ఇది బెనారస్ జార్జెట్ శారీస్ అండి. ఇది 4000 అయితే పడిందనమాట. సో, ఇది కూడా చాలా బాగుంది. అండ్ కలర్ కూడా నాకు ఇది లేదనమాట. సో, అందుకనే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్‌లో ఇదైతే తీసుకున్నాను. సో, ఇదే అండి నా షాపింగ్. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మీకే శారీ నచ్చిందో కామెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.